ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో అనేక రకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉంటుంది. వారిలో మనకు నచ్చిన వారితో స్నేహం చేస్తాం. సహజంగా తెలివితేటలు, అందం, చదువు, సంస్కారం, ధనం ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలని కోరుకుంటాం. వాళ్ళ అభిప్రాయాలు, అభిరుచులు మనకు నచ్చితే అలాంటి స్నేహము వదులుకోం. ఇంకా అందహీనముగా ఉన్నవాళ్లతో, పేదవాళ్లతో, దరిద్రులతో స్నేహం చేయాలని ఎవరూ కోరుకోరు. అంటే స్నేహం చేయాలంటే మన కంటికి, హృదయానికి కూడా నచ్చాలి. ఈ లోకంలోకి స్నేహము, ఈ లోకంలోని స్నేహము నిజమైంది కాదు. చాలామంది ప్రాణ స్నేహితులు కూడా విడిచి వెళ్ళిపోతారు. ఈ లోక అధికారి సాతాను. ఆ అధికారం సాతానుకు అప్పచెప్పబడింది. మనుషులు దేవుని గురించి ఆలోచించకుండా ఉండడానికి అపవాది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ఈ లోకంలోనికి తీసుకువచ్చింది. వాటికి ఆకర్షితులై లోకాన్ని ప్రేమిస్తాం. ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకానికి విరుద్ధంగా జీవించాలంటే ఎలా కుదురుతుంది? మనుషులతో స్నేహం చేయకుండా ఉండగలమా? సముద్రంలో జీవించే చేపలన్నీ ఉప్పగా ఉండవు. ఎందుకంటే సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. అలాగే పాపమయమైన ఈ లోకములో మనం జీవించేటప్పుడు ఆ పాపము అంటుకోకుండా జీవించాలి. ఈ లోకానుసారంగా జీవించే వారితో స్నేహం చేస్తే మనం కూడా లోకానుసారంగా జీవించవలసి ఉంటుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమే. దేవునితో స్నేహం చేస్తే ఈ లోకానికి వ్యతిరేకంగా జీవిస్తాం. అబ్రహాము దేవుని స్నేహితుడని బైబిల్లో ఉంది. దేవునితో స్నేహం చేయటం వల్ల అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దేవుడు మోషేతో స్నేహితుడిగా మాట్లాడినట్టు మాట్లాడాడు. ఈ లోకముతో స్నేహం చేస్తే దేవునికి శత్రువులుగా జీవిస్తూ మన అవసరాలకి దేవుని దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు. కాబట్టి మనం దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా జీవిస్తున్నప్పటికీ మనం మారటానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఈ లోకాన్ని ప్రేమించి దేవునికి శత్రువులుగా జీవించకుండా దేవుని ప్రేమను అర్థం చేసుకుని దేవునితో స్నేహం చేద్దాం. అట్టి కృప కొరకు దేవుని దగ్గర ప్రార్థిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, మేము ఈ లోకముతో స్నేహం చేసి మీకు విరోధులు కాకుండా మీతో స్నేహం చేసి మీ యొక్క మీ యొక్క దీవెనలు పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లలమైన అందరము కూడా లోకాన్ని ద్వేషించే హృదయము, ప్రియ ప్రభువా, మిమ్మును ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తున్నాం. మనిషి యొక్క హృదయాన్ని మార్చగల శక్తి మీకు మాత్రమే ఉన్నది ప్రభువా. మీకు వందనాలు. మీ పిల్లలను కలిగినంతటినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాలలో ఆశీర్వాదం, ప్రతివారు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం లేకుంటే వారికి గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు విడుదల దయచేయండి. అయ్యా, మీ పిల్లల్ని మీరు అన్ని విషయాలు మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.